ఈ వీడియో చూసే ముందు ఈ కథకు సంబంధించిన ప్రీవియస్ పార్ట్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. మనుషులకున్నట్టు కాకులకు అన్న చింత లేదు. అవి ఏ విధంగానైనా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు. ఒకనాడు పాపమెల్లో ఉండే గాజుల పూస పేరు తెచ్చి గాజు పూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకొని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తరువాత కాకమ్మక్కకి అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోలి ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గున మండాయి. దీని నోరు పడ డబ్బల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కసాయి దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళలో భోజన సమయంలో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరకు రైలు స్టేషన్లోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్ట్రీమర్లలోనూ కాకికి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఒక ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తి మీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగదు. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలున్నాయని కాకమ్మక్కకు ఎరగదు. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటపడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏముందో ఉన్నాయో పరీక్షగా చూసింది. ఒక గుడ్డు మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తూ ఉన్నది. కాకమ్మప్ప అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారె కనిపించింది. అది ముక్కలో దాక్కొని బయటకు కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటకి రాదు. అందుకని కాకమ్మప్ప కళ్ళు తన్ని పట్టి ముక్కుతోనే గారెను గట్టిగా పట్టుకొని ఒక గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దబామని కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని శార్దం పిల్లులకు పెట్ట, దీని ఉండేలతో కొట్ట అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుక్కమ్మకు కేంపోయే కాలం తట్టనెత్తినంత వయ్యారంగా పెట్టుకోకపోతే నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మకేం చేసింది అని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకేం ఒరిగింది. అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైకి తిట్లెట్లున్నా గాలికెగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్య చెయ్యవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏం లాభం. కాకమ్మ మరొకసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడిక ఒకటి అడ్డం పెట్టుకొని తట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కిలాలు, పప్పులుండలు. కోమటి యుక్తి గలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కానీ కాకమ్మప్పకు ఇంత యుక్తి కలదు. తన తోటి కాకిని కోమటి మీదకు పంపించింది.
కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కింద ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కున కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్కకు ఇంటికి అరుగు మీదన్న పెట్టి అక్కడ పడుకొని ఉన్న తాతను చూస్తున్నామని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్లి తీగల తడక పరేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోజనం చేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక సకినాలం పట్టుకొని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండడం చూసి ముసలి తాత చేసిన పనే అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాటకి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులకు పోట్లాటల కంటే కాకమ్మ సొమ్మేం పోయింది. మనుషులు పోట్లాడితే కాకికేం లాభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.